కీలక మార్పులపై సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త కమిటీల ప్రకటనతో టీడీపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే ఊపులో కేబినెట్ లోనూ మార్పులుంటాయనే లీకులు అధికార పార్టీ పాలిటిక్స్ ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అదే నిజమైతే కేబినెట్ లో మార్పులకు ముహూర్తం ఎప్పుడు? ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకే మంత్రులను మార్చే సాహసం చంద్రబాబు చేస్తారా, లేక చిన్నబాబు వ్యూహానికే ఓటేస్తారా? ఏపీ రాజకీయాల్లో చకచక మార్పులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీలో సరికొత్త శకం మొదలైంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను చంద్రబాబు తాజాగా ప్రకటించారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా నారా లోకేష్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కు పగ్గాలు అప్పగించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుందన్న చర్చ మొదలైంది. ఈసారి మహానాడుకు ముందే లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా టీడీపీపై ఆయనకు పూర్తి పట్టుని సాధించే అవకాశాన్ని చంద్రబాబు కల్పించారు. పార్టీలో యువతకు పెద్దపీట వేయడంలో లోకేష్ తనదైన ముద్ర వేశారు. తాజా కమిటీలో మెజారిటీ స్థానాలు కొత్తవారికే దక్కడం దానికి నిదర్శనం. జూన్లో జరగబోయే మహానాడులో లోకేష్ కొత్త బాధ్యతలతో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. పార్టీ పదవుల్లో అనుసరించిన యువతకు ప్రాధాన్యత అనే సూత్రాన్ని ప్రభుత్వంలోనూ అమలు చేయాలని టీడీపీ భావిస్తోంది. జూన్ నెలలో ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కేవలం పదవులు భర్తీ చేయడమే కాదు, మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమందిని పక్కన పెట్టి ప్రభుత్వం తరపున గట్టిగా గొంతెత్తే వారికి అవకాశం ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లే కావస్తున్నందున కేబినెట్ మంత్రుల్లో ఎవరిని తొలగిస్తారు, ఎవరిని కొనసాగిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని మొన్నటిదాకా ప్రచారం సాగింది. కానీ ఆయన పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను తప్పించి ఆయన స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే తప్పించే మంత్రుల జాబితాలో వాసంశెట్టి సుభాష్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన స్థానంలో మరో బీసీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు టాక్. అచ్చెన్నాయుడుతో పాటు మహిళా మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించే అవకాశం ఉందంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరిని తప్పిస్తారా, లేక మహిళల కోటాలో ఆమెను తీసుకుంటారా అనేది చూడాలి. ఇక జనసేన నుంచి ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి పెండింగ్లో ఉంది. ఆయనకు ఈసారి బెర్త్ ఖాయమని జనసేన వర్గాలంటున్నాయి. వీరితో పాటు టీడీపీలోని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, లోకేష్ వర్గంగా ముద్రపడిన శాసనసభ్యులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లే చంద్రబాబు లోకేష్ టీం ఫామ్ చేసే క్రమంలో ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీడీపీలో కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియ వేగవంతమైంది. గతంలో జగన్ చేసినట్లుగా మొత్తం మంత్రులను మార్చేసే సాహసం చంద్రబాబు చేయకపోవచ్చు. కేవలం పనితీరు బాగాలేని వారిని మాత్రమే మార్చి కేబినెట్ను రీఫ్రెష్ చేసే అవకాశం ఉంది. తనదైన ముద్ర వేయాలనుకుంటున్న లోకేష్ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పక్కాగా తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు.